నా పేరు యువరాజ్ బ్రో. లవ్ మ్యారేజ్ వద్దు, అరేంజ్ మ్యారేజ్ వద్దు, ధర్మ సన్యాసం తీసుకొని ధర్మంలో కలిసిపోయి ధర్మం కోసం పనిచేస్తే బెటర్ బ్రో. ఎందుకంటే జస్ట్ ఈ రోజే నేను మధ్యాహ్నం ఒక ఇన్స్టాలో ఒక న్యూస్ వచ్చింది నాకు. అంటే యుఎస్ లో ఒక అతనికి 25 crores ఏమో లాటరీలో అమౌంట్ వచ్చిందంట. ఆయన జస్ట్ తన వైఫే ఆమెకి నా అకౌంట్ లో బ్యాలెన్స్ లిమిట్ లేదు అనేసి ఆ 25 crores ఆమె అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసినాడు. ఆ పైసలు తీసుకొని ఆమె వేరే వంతో లేచిపోయి వెళ్ళిపోయిందంట బ్రో. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే మ్యారేజే వద్దు, జస్ట్ ధర్మం కోసం. మన హిస్టరీ ఓపెన్ చేస్తే నరేంద్ర మోడీ, అబ్దుల్ కలాం, సచిన్ మ్యారేజ్ అయింది బ్రో. నరేంద్ర మోడీ, అబ్దుల్ కలాం, యోగి ఆదిత్యనాథ్, తర్వాత వివేకానంద. అంటే మ్యారేజ్ కాకుండానే అట్లా పెద్ద పెద్ద హిస్టరీలన్నీ పెద్ద పెద్ద గొప్ప స్థాయికి చేరేటువంటి, మ్యారేజ్ కాకపోతేనే గొప్ప స్థాయికి చేరుకోవచ్చు అనేది నా ఒపీనియన్ బ్రో. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లో లవ్ మ్యారేజ్ వద్దు, అరేంజ్ మ్యారేజ్ వద్దు, జస్ట్ సన్యాసం తీసుకొని ధర్మం కోసం పనిచేసి, నువ్వు ఏ ధర్మంలో అయినా ఉండు, నాట్ ఓన్లీ హిందూ, ఏ ధర్మంలో అయినా ఉండు, ధర్మం కోసం పనిచేస్తూ సమాజం కోసం పనిచేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ బ్రో. ధర్మం కోసం పనిచేయాలన్నా ఫస్ట్ సృష్టి ఉండాలి. సృష్టి ఉండాలంటే పెళ్లి కావాలి, అవన్నీ జరగాలి. పెళ్లి వద్దని ధర్మం కోసం ఏం జరుగుతుంది బ్రో? సృష్టి ఉండాలంటే మన తల్లిదండ్రులు మనం సృష్టించినారు కదా, మనం వేరే వాళ్ళని సృష్టించాల్సిన అవసరం లేదు. మన సమాజాన్ని గొప్పగా సృష్టించడమే మన అవసరం ఉంటుంది, అంతే బ్రో. బయట జనరేషన్ అమ్మాయిలు ఎలా ఉంది, యూత్ ఎలా ఉందంటే యాక్చువల్లీ వేరే కంట్రీస్ కి మన కంట్రీస్ కి కంపేర్ చేసుకుంటే మన ఇండియాలో ఏదైతే మన నయా భారత్ అంటున్నామో ఆ నవభారత్ లో యూత్ అంతా ఐపీఎల్, మోనాలిసాని ఫేమస్ చేద్దాం, ఇంకొక ఆమెను ఫేమస్ చేద్దాం, ఎవరైతే బాగుంటారో వాళ్ళని ఫేమస్ చేద్దాం అనే దాంట్లో ఉన్నారు కాబట్టి దాంట్లో అంతా బిజీగా ఉన్నారు. సో నా కైండ్లీ రిక్వెస్ట్ ఏమంటే లైఫ్ పైన, గోల్స్ పైన ఫోకస్ చేసి తల్లిదండ్రులు బాగా చూసుకొని మొత్తం పని చేయాలనేది నా కాన్సెప్ట్ బ్రో. ఓకే, ఎక్స్పెక్టేషన్ ఏమొద్దు, ఎవరి మీద ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకున్నట్టు నీ మీద నువ్వే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పని చేసుకో, పైసలు సంపాదించుకో, తల్లిదండ్రులు బాగా చూసుకో, ధర్మం కోసం పని చేయి, సేవ చేసుకో, అంతే. సొసైటీకి హెల్ప్ చేయి. లివింగ్ రిలేషన్షిప్ అంటే ఎట్లుంటుందంటే నీ జాబ్ లో పైసలు ఉన్నంత వరకు నీ రిలేషన్షిప్ ఉంటుంది. వన్స్ పైసలు పోతే నీ రిలేటివ్స్ కూడా నిన్ను దేకరు బ్రో, ఇదైతే 100% షూర్. బయట అమ్మాయిలు ఎక్కువగా మోసం చేస్తున్నారా, అబ్బాయిలు ఎక్కువ మోసం చేస్తున్నారా అంటే బోత్ మైండ్ సెట్స్ ఆర్ సేమ్ ఉన్నాయి బ్రో. ఇప్పుడు నీ అవసరం ఉండేంత వరకు నువ్వు ఉంటావు, నా అవసరం ఉండేంత వరకు నేను ఉంటా. ఇద్దరు అవసరం తీరింది అనుకో, ఇద్దరు డిస్పాచ్ అయిపోతారు. అబ్బాయిల అంటే మెంటలీ అబ్బాయిలకి అమ్మాయిలకి మెంటలీ అమ్మాయిలు స్ట్రాంగ్ ఉంటారు బ్రో. అబ్బాయిలు ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటారు కానీ మెంటలీ స్ట్రాంగ్ ఉండరు. అమ్మాయిలు అయితే మెంటలీ స్ట్రాంగ్ ఉంటారు, ఫిజికల్లీ వీక్ ఉంటారు. వాళ్ళు ఏ టైంలో ఏ టాపిక్ నైనా చేంజ్ చేయగలరు అన్నది నా ఒపీనియన్ బ్రో. యూత్ కి ఏం చెప్తా అంటే ఏముంది బ్రో, మనసంగా పని చేసుకోండి, మీరు ఏ పని అయినా చేయండి, కష్టపడి చేయండి, ఇంట్రెస్ట్ తో చేయండి, తల్లిదండ్రులు బాగా చూసుకోండి, మీరు భక్తితో ధర్మ అనుచరులతో ధర్మాన్ని పాటియండి, అంతే చాలు.